Hello, welcome to my channel Logic Leda Magic. So today, just I wanted to talk on Notebook LM. సో ఈ టాపిక్ బేసిక్గా ఎందుకు చూస్ చేసుకున్నానంటే కాలేజ్ స్టూడెంట్స్కైనా లేకపోతే మనం చదువుకోవడానికైనా చాలా బెస్ట్ అనిపించింది అనమాట నాకు. సో అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది నార్మల్గా పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. సో రైట్ నౌ నేనైతే ఫ్రీ వర్షనే వాడుతున్నాను. సో ఎప్పుడైతే మనం నోట్బుక్ ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత, ఎప్పుడైతే మనం క్రియేట్ నోట్బుక్ అని కొట్టిన తర్వాత, మనం ఇక్కడ ఏంది అంటే లైక్ ఎగ్జాక్ట్గా ఏం కావాలి అనేది మనం అడగచ్చు. సో రైట్ నౌ నేను సిస్టమ్ డిజైన్ అలాంటివి దాని గురించి అడగదామని చూస్తున్నాను. సో లెట్స్ సే రైట్ వి నీడ్ సంథింగ్ టు లర్న్ అబౌట్ సిస్టమ్ డిజైన్ కదా. సో సిస్టమ్ డిజైన్కి బెస్ట్ లర్నింగ్ రిసోర్సెస్ ఏమున్నాయి అనేది మనం ఇచ్చి హిట్ చేస్తే, సో ఇది ఏమవుతుందంటే బేసికల్గా ఇది రీసెర్చ్ చేస్తుంది అనమాట. ఏ వెబ్సైట్స్ నుంచి లైక్ బెస్ట్ లర్నింగ్ రిసోర్సెస్ ఏమున్నావో అనేది ఇక్కడ ట్రై చేస్తుంది. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 రిసోర్సెస్ వరకు వచ్చాయి మనకు, రైట్. అంటే ఇక్కడ రోడ్ మ్యాప్ ఏంటిది, ఇంటర్వ్యూ అంటే ఏంటిది, లైక్ ఎట్లా డిజైన్ చేయాలి అని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇదే చెప్తుంది. సో మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ as వీ వాంట్. లేదు అని అంటే మనకు తెలిసిన కొన్ని సోర్సెస్ ఉంటాయి కదా, దాని గురించి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు గౌరవ్ సేన్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళవి లింక్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఇంకా మనం బెటర్ రిసోర్సెస్ చేయాలంటే లెట్స్ అంటే మనం చాట్‌జీపీటీకి వెళ్తే, ఇప్పుడు గూగుల్ జెమినైకి వెళ్తే మనం అడగచ్చు. బేసిక్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి హౌ ఇట్ వర్క్స్ అని అడగచ్చు. అడిగితే నేను ఇక్కడ చూస్తే నేను ఒకటి సింపుల్ ప్రాంప్ట్ రాశాను. ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బేసిక్గా ఇదేం చెప్పానంటే, నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనుకుంటే సింగిల్ కాంప్రిహెన్సివ్ లిస్ట్ 2026కి డిజైన్ రిసోర్సెస్ కావాలని చెప్పాను అనమాట. నాకు అవుట్పుట్ అంతా యూఆర్ఎల్స్లోనే కావాలి అని చెప్పేసి, ఎన్ని డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం జస్ట్ లింక్స్ సరిపోతుంది కదా నోట్బుక్ ఎల్ఎంలో. సో దట్ వాస్ ద ఐడియా అన్నమాట బేసిక్గా, రైట్. ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో ఇది మనకు ఇలాంటి ఫౌండేషన్స్లో ఏముంటుంది, ప్రాక్టీస్లో ఏముంటుంది, ఇలాంటివి రిసోర్సెస్ వచ్చాయి. వీ కెన్ అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే జస్ట్ వీ కెన్ కాపీ తీసుకొని వెళ్ళి మన నోట్బుక్లో ఇక్కడ మనకు ఇప్పుడు చూస్తే ఇక్కడ అప్లోడ్ సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనము యాడ్ చేయొచ్చు. బేసిక్గా అది వెబ్సైట్స్ కదా, వెబ్సైట్స్ మీద క్లిక్ చేసి అండ్ లింక్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటే బేసిక్గా ఇదేముంటుంది, ఓకే ఈ ఫౌండేషన్స్ ఇవి ఉన్నాయి కదా, హెడ్డింగ్స్ లింక్స్ కాదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది అక్కడ కింద. జస్ట్ మనం ఇవన్నీ తీసేస్తే ఇంజనీరింగ్ బ్లాగ్స్ లైక్ ఇన్సర్ట్ అని కొట్టచ్చు. ఇన్సర్ట్ అని కొడితే ఆటోమేటిక్గా ఇప్పుడు 10 రిసోర్స్ అన్నాం కదా, ఇక్కడ 27 రిసోర్స్ అయినాయి అనమాట బేసిక్గా, రైట్. మనం కొట్టేస్తే మన అన్ని రిసోర్సెస్ ఇక్కడ యాడ్ అయిపోతాయి, రైట్. వన్స్ ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అన్ని టిక్ మార్క్స్ పెడతాయి అన్నమాట, లైక్ ఏదేది యాడ్ అయిందా. ఒకవేళ మనం అన్నీ కనిపిస్తాయి కదా, మనకు వద్దనుకుంటే కూడా మనం తీసేయచ్చు, లైక్ అన్నీ వద్దనుకుంటే అన్నీ కూడా తీసేయచ్చు, రైట్. తర్వాత ఇక్కడ అసలు ఏంటిది అంటే మనము డిఫాల్ట్గానే చెప్తుంది అనమాట, హౌ కన్సిస్టెంట్స్ హ్యాషింగ్ సాల్వ్ డేటా రీడిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఇన్ సిస్టమ్ ఇట్లా. సో లెట్స్ సే ఇప్పుడు మనము ఒకటి స్కాలబిలిటీ అంటే ఏంటిది, వాట్ ఈజ్ స్కాలబిలిటీ, ఎక్స్ప్లెయిన్ స్కాలబిలిటీ, లేదా ఇండెక్సింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, మనము కావాల్సింది నేర్చుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ స్కాలబిలిటీ అని కొడితే అదేం చేస్తుంది అని అంటే ఈ మెటీరియల్స్ త్రూ వెళ్ళి గ్యాదరింగ్ చేస్తుంది అనమాట. అంటే ఇది అవుట్ సైడ్ ఈ రిసోర్సెస్ బయటకు వెళ్ళదు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనం ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ నుంచి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పీడిఎఫ్స్ ఉంటాయి కదా, లేకుంటే హ్యాండ్ రిటన్ నోట్స్ అలాంటివన్నీ ఇక్కడ అటాచ్ చేసేసుకొని, అంటే ఫొటోస్ లాగా అట్లా తీసేసుకొని, లింక్స్ ఉంటాయి కదా పీడిఎఫ్స్ అక్కడ పెట్టేసుకొని మనం ఈజీగా ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ డ్రైవ్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కదా. సో అట్లా సో మన క్వశ్చన్స్ అడగచ్చు అనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా చెప్తుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ గోత్రూ అవుతాం, బట్ స్టిల్ మనకు లేదు నాకు ఆడియో రూపంలో కావాలి లేదా వీడియో రూపంలో కావాలి అన్నా కానీ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇది ఆడియో జనరేట్ చేస్తుంది అనమాట మన కోసం.
అట్లా ఇక్కడ నాకు నా ఫేవరెట్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఫ్లాష్ కార్డ్స్ ఒకటి అండ్ క్విజ్, ఈ మైండ్ మ్యాప్, ఇవి 3 నా ఫేవరెట్స్. ఎందుకంటే ఇప్పుడు క్విజ్కి వెళ్తే మనము క్విజ్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అనమాట బేసిక్గా ఇది జనరేట్ కావడానికి. ఇక్కడ ఏం చేస్తుంది ఇది అంటే బేసిక్గా ఒక క్విజ్ జనరేట్ చేస్తుంది. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్, ఇక్కడ మైండ్ మ్యాప్ ఇవి కూడా క్లిక్ చేసి పెట్టుకుందాం మనము మీన్ వైల్. సో ఇప్పుడు ఇవి జనరేట్ అయిన తర్వాత చూద్దాము. ఒక 1 సెకండ్లో అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ చూస్తే ఇక్కడ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. డిజైన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఫండమెంటల్స్ కావాలా, డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్యాటర్న్స్ కావాలా, స్టోరేజ్ కావాలా. స్టోరేజ్కి వెళ్ళాం అనుకోండి, స్టోరేజ్లో మనకి ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. రిలేషనల్, నో సీక్వెల్ అని. రిలేషన్స్లో ఏమేమి ఉన్నాయి, యాసిడ్ ప్రాపర్టీస్ కావాలా, ఇండెక్సింగ్ కావాలా, నార్మలైజేషన్ కావాలా, అట్లా. సో మనం ఈచ్ టాపిక్లో ఇది ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దాని లోపల వెళ్ళి మనం చదువుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ యాసిడ్ ప్రాపర్టీస్ అంటే డిస్కస్ వాట్ ది సోర్సెస్ సే అబౌట్ యాసిడ్ ప్రాపర్టీస్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్ అంటే ఇది చాలా ఈజీ అండి. ఇప్పుడు మనము బీటెక్లో వన్స్ మనం ఇక్కడ ఆర్కిటెక్చర్ డిజైన్ వచ్చిన తర్వాత మనం ఎగ్జాంపుల్ దేని గురించి అయినా చదువుకోవాలనుకోండి, సింపుల్ దాని మీద క్లిక్ చేస్తే దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తారు అనమాట, విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేస్తుంది. సో దట్ వే ఇది చాలా యూస్ఫుల్ అనమాట బేసిక్గా, రైట్. ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనం కావాలి అని అంటే. ఏదైతే ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే బేసిక్గా మనము క్విజ్ ఆడతాం కదా బేసిక్గా. సో ఇట్లా వాట్ ఈస్ ద ప్రైమరీ డ్రాబ్యాక్స్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తుంది. ఆన్సర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆన్సర్ కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 70 కార్డ్స్ జనరేట్ చేసింది. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు, లేదా మనం సేవ్ చేసుకోవచ్చు. సో దట్ వే ఇట్ ఈస్ గుడ్. స్లైడ్ డెక్ అంటే పీపీటీ తయారు చేస్తుంది అంటే సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు నాకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక టెంపుల్స్ మీద మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి. టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ అంటే గంట కొడితే ఏమవుతుంది, దీపాలు ఎందుకు ఇస్తారు, చెప్పులు ఎందుకు వేసుకోవద్దు, ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీరు సోర్సెస్లో ఇస్తే ఇట్ విల్ జనరేట్ ఏ స్లైడ్ డెక్ ఫర్ యూ. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట మనకు, రైట్. ఇక్కడ సిస్టమ్ డిజైన్ క్విజ్ చూస్తే మీరు క్విజ్లో కూడా చూడండి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వెబ్ క్యాచింగ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్. సో ఇక్కడ బెస్ట్ ఆన్సర్ ఏంటి, హింట్ అడిగితే హింట్ ఇస్తుంది, థింక్ అబౌట్ it. సో ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బెస్ట్. అంటే వన్స్ వీ హ్యావ్ ది ఎనఫ్ రిసోర్సెస్, ఇక మనకు ప్రాపర్ రిసోర్సెస్ ఉంటే మనము ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ చాలా బెటర్ అనిపించింది నాకు ఆ వేలో. ఇంకా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, ఆడియో జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఆడియో అన్నీ నాకు పెద్ద యూస్ఫుల్ అనిపించలేదు. బట్ డేటా టేబుల్ ఇలాంటివి ఓకే, మనము అనాలిసిస్ చేయాలన్నా కానీ ఇది బెస్ట్ అనమాట. ఇది రిపోర్ట్స్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది ఇది బేసిక్గా, రైట్. ఇక్కడికి వెళ్తే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి, అంటే లర్నింగ్ గైడా లేకుంటే కస్టమా అట్లా. ఇక్కడ మనం చేయొచ్చు అనమాట, హౌ ఇట్ షుడ్ రెస్పాండ్ అన్నట్టు. అంటే నీకు స్టూడెంట్ లాగా రెస్పాండ్ కావాలా, టీచర్ లాగా రెస్పాండ్ కావాలా అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది డిఫాల్ట్ లాంగర్, ఇది మనకు లేదండి యాక్సెస్. ఇది ఓన్లీ ఫర్ ప్రీమియం గైస్, అంటే మనీ పే చేస్తే మాత్రమే యాక్సెస్ ఇస్తారు. ఇదండి, ఇది సింపుల్ మనకు నోట్బుక్. ఇంకా థింగ్ ఏంటంటే మనం కొంచెం ప్రాంప్ట్ ఎలా ఇచ్చుకోవాలి, ఎలా గెట్ చేసుకోవాలి అనేది తెలిస్తే దిస్ ఈజ్ వెరీ గుడ్. సో ఈ వీడియో నాకు అంటే బెటర్ అనిపించింది, అందుకే నేను ఈ వీడియోతో స్టార్ట్ చేసిన. సో లెట్స్ సీ, ఐ థింక్ ఇది కొంచెం మీకు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటూ ఐఎమ్ ర్యాపింగ్ అప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Cheers. Bye.